వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎన్ సిరీస్లో భాగమైన N8 రోడ్డు గురించి తెలుసుకుందాం. ఈ N8 రోడ్డు సుమారుగా 14 కిలోమీటర్ల పొడవుగా E16 నుంచి E1 వరకు అంటే తాళాయపాలెం వరకు నిర్మిస్తున్నారు. ఇది ఆర్టీరియల్ రోడ్. దీనిని ఎన్సీసీ వాళ్ళు 50 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. ఇక్కడి నుండే N8 రోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది పొల్యూషన్ ఫ్రీ జోన్. రైట్ సైడ్ కనబడుతున్నవి రెసిడెన్షియల్ ప్లాట్స్కు సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్స్. ఇక్కడ మీరు చూస్తే రోడ్ నిర్మాణ వర్క్స్ కొంతమేరకు జరిగాయి. రోడ్ నిర్మాణానికి గ్రావెల్ వర్క్ కూడా జరిగింది. ఇక్కడే E16 రోడ్ కనెక్ట్ అవబోతోంది. E16 రోడ్డు N10 నుంచి వెస్ట్ బైపాస్ వరకు నిర్మిస్తున్నారు. E16 రోడ్ దాటి ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ కమర్షియల్ లేఅవుట్స్ అలానే స్పెషల్ జోన్ కనబడుతున్నాయి. రైట్ సైడ్ వస్తే రెసిడెన్షియల్ ఎల్పిఎస్ లేఅవుట్స్ రాబోతున్నాయి. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ కనిపిస్తున్నదే నిడమర్రు విలేజ్. ఇక్కడ నుండే గ్రామం మధ్యలో నుంచి E15 రోడ్ అయితే కనెక్ట్ అవ్వనుంది. E15 రోడ్ ఎడం వైపు నుంచి మనం N10 రోడ్డుకు, అలానే కుడివైపు వెళ్తే N6 రోడ్ అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అండర్ పాస్ ద్వారా మంగళగిరిని చేరుకోవచ్చు. విలేజ్ దాటి ఇక్కడికి వస్తే కూలింగ్ లేట్ అయిన కారణంగా రోడ్ నిర్మాణ పనులు ప్రస్తుతానికి ప్రారంభించలేదు. తర్వాత కనిపించేది E14 రోడ్. ఇక్కడ నుంచే రోడ్ వర్క్స్ మరియు డక్ట్ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. N8 రోడ్లో ఎక్కువగా రెసిడెన్షియల్ ఎల్పిఎస్ లేఅవుట్స్ రానున్నాయి. మీరు విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడే E13 రోడ్ కనెక్టివిటీ రానుంది. ఈ రోడ్డు గుండా లెఫ్ట్ సైడ్కి వెళితే నీరుకొండ గ్రామం చేరుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ వెళితే N6 రోడ్ అండర్ పాస్ నుంచి నవలూరుకు చేరుకోవచ్చు. కుడివైపున కనిపిస్తున్న గ్రామం కూరగల్లు. గ్రామానికి ఎడం వైపు మొత్తం రెసిడెన్షియల్ ఎల్పిఎస్ లేఅవుట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. మీరు విజువల్స్లో చూడొచ్చు. కనిపించేది E12 రోడ్. ఈ రోడ్డు గుండా లెఫ్ట్ సైడ్కి అయితే SRM యూనివర్సిటీని, అలానే రైట్ సైడ్కి వెళ్తే అమృత యూనివర్సిటీని చేరుకోవచ్చు. E12 రోడ్ దగ్గర నుంచి కుడివైపు కనిపిస్తున్నది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వారి జోన్ 12 క్యాంప్ ఆఫీస్. ఈ క్యాంప్ ఆఫీస్లో డక్ట్స్ మరియు గ్రిడ్స్ నిర్మాణానికి కావాల్సిన కాంక్రీట్ మిక్స్ను ఇక్కడ రెడీ చేస్తారు. పెద్ద ఎత్తున కాంక్రీట్ మిక్స్ కావాల్సిన మెటీరియల్స్ ఇక్కడ స్టోర్ చేయడం విజువల్స్లో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న కాలువ కొండవీటి వాగు. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరగనుంది. తర్వాత కనిపిస్తున్నది E11 రోడ్. E11 రోడ్ నుంచి కుడివైపుకి వెళ్తే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్ను చేరుకోవచ్చు. ఎడం వైపు కనిపిస్తున్న ఏరియాలో బ్యాంకుల నిర్మాణానికి సంబంధించిన స్థలాలు కేటాయించారు. ఇక్కడ కనిపిస్తున్నవి ఎల్పిఎస్ లేఅవుట్స్ నిర్మాణాలు. ఈ బ్యాంక్ నిర్మాణాల పక్కనే మనకు కనిపిస్తున్నది APCFSS పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన స్థలం. APCFSS అంటే ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫినాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. ఇది ప్రభుత్వ సంస్థ. AP మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ హాస్టల్స్లో సహా రాష్ట్ర విద్యా సంస్థలకు IT సొల్యూషన్స్ అభివృద్ధి చేస్తుంది మరియు వీటికి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్స్ నిర్వహిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి బ్లూ కలర్లో కనిపిస్తున్న షెడ్స్ RVR లేబర్ క్యాంప్ ఆఫీస్ 2 సంబంధించినవి.
ఇది E10 రోడ్. దీనికి ఎడం చేతి వైపున వెళ్తే ఐనవోలు గ్రామాన్ని చేరుకోవచ్చు. కుడివైపు నుంచి వెళ్తే వెస్ట్ బైపాస్ కింద నుంచి పెనుమాక వెళ్ళవచ్చు. ఈ N8 రోడ్డుకు సంబంధించిన పనులు E10 దాటిన తర్వాత చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. డక్ట్ల నిర్మాణాలు కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఈ డక్ట్ నిర్మాణాలు రోడ్డు పూర్తిగా నిర్మించిన తర్వాత ఎలా ఉంటాయో ఈ స్మాల్ వీడియో క్లిప్లో చూడండి. ఈ డక్ట్స్లో పవర్, ICT, వాటర్ సప్లై, సివరేజ్ అండ్ రీయూజ్, స్టామ్ వాటర్ అండ్ గ్యాస్కు సంబంధించిన కేబుల్స్ మరియు పైపులను అమర్చుతారు. ఇక్కడ కనిపించేది E9 రోడ్. ఇక్కడ నుండి రోడ్డు పనులు అంతగా జరగలేదు. కొత్తగా ఎవరైనా ఈ వీడియోను చూస్తున్నట్లయితే N సిరీస్లో భాగమైన N1 నుండి N7 రోడ్స్ గురించి సమాచారంను మన ఛానల్లో చూపించడం జరిగింది. అలాగే రాబోయే అన్ని వీడియోస్లో కూడా ఇదే విధంగా చూపించడం జరుగుతుంది. మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా వాచ్ చేయండి. ఇక్కడ నుండి N8 రోడ్డు పనులు కొంతమేర జరిగాయి. మొత్తం ఇరువైపులా రెసిడెన్షియల్ లేఅవుట్స్ రానున్నాయి. ఇక్కడ కనిపించేది E8 రోడ్. E8 రోడ్డు గుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే విట్ యూనివర్సిటీ తన శాఖమూరు చేరుకోవచ్చు. రైట్ సైడ్ N6 రోడ్డు అండర్ పాస్ ద్వారా కృష్ణాయపాలెం చేరుకోవచ్చు. E8 రోడ్ దాటిన తర్వాత N8 రోడ్డుకు సంబంధించిన కొంత గ్రావెల్ వర్క్స్ జరిగాయి. విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల N8 రోడ్డు పనులు జరగటం లేదు. ఇక్కడే E7 రోడ్ కనెక్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. E7 రోడ్ దాటిన తర్వాత LPS లేఅవుట్స్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడే E5 రోడ్డు రాబోతోంది. ప్రస్తుతం E5 రోడ్డు పనులు అంతగా జరగలేదు. విజువల్స్లో మీరు చూడవచ్చు. E5 రోడ్ దాటిన తర్వాత కనిపించేది మందడం గ్రామం. ఈ N8 రోడ్డు మందడం గ్రామం మధ్యలో నుంచే వెళ్తుంది. ఈ గ్రామం ఉండటం వల్ల ప్రస్తుతానికి రోడ్డు అయితే నిర్మాణం జరగలేదు. మందడం గ్రామం దాటి ముందుకు వస్తే కనిపించే కాలువ పాలవాగు. దీని మీద బ్రిడ్జి నిర్మాణం జరగను. ఈ పాలవాగును ఆనుకునే E4 రోడ్డు అయితే రాబోతుంది. ఈ E4 రోడ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రెసిడెన్షియల్ ప్లాట్స్, అట్లానే రైట్ సైడ్ ఉన్నది యాక్టివ్ జోన్. ఈ యాక్టివ్ జోన్లో 220 kV సబ్స్టేషన్, నైబర్హుడ్ సెంటర్, గవర్నమెంట్ వారికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ రాబోతున్నాయి. ఇక్కడ కనిపించేది E3 రోడ్. E3 రోడ్ దగ్గరే N8 జంక్షన్ రాబోతుంది. ఇది మొత్తం కూడా స్పెషల్ జోన్ పరిమితిలోకి వస్తుంది. అంటే వివిధ రకాల హోటల్స్ రాబోతుంది. E3 రోడ్ దాటుకొని ముందుకు వెళ్తే ఎడం చేతి వైపు కనబడుతున్నది మిక్స్డ్ యూజ్ జోన్. మిక్స్డ్ యూజ్డ్ జోన్ అంటే సిటీ ప్లానింగ్ జోన్. దీనిలో రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, కార్యాలయ స్థలాలకు అనుకూలమైన జోన్. ముందుకు వస్తే కుడివైపున కనిపించేదే తాళాయిపాలెం గ్రామం. తాళాయిపాలెం దాటిన తర్వాత ఎడం చేతి వైపున ఏపీ ట్రాన్స్కో వారి సబ్స్టేషన్ కనబడుతుంది. సబ్స్టేషన్ దాటిన తర్వాత వచ్చే రోడ్ E1 రోడ్. దీన్ని కరకట్ట రోడ్ అంటారు. ఇంతటితో N8 రోడ్ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ తోటి వారికి షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని కామెంట్స్లో తెలియజేస్తే మా వీడియోస్ని మరింత బెటర్గా చూపించే ప్రయత్నం చేస్తాం. మరిన్ని N సిరీస్ రోడ్స్ మీద రాబోయే అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.